హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినటువంటి ఎఫెక్ట్ కారణంగా ఢిల్లీలో కదలిక మొదలైంది. ఆ కదలిక యొక్క ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది, అండ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి ఆదేశాలు ఇస్తే ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏ రకంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచుతారు, ప్రజల తరపున పోరాటం చేయడంలో ఎలా అడుగులు ముందుకు పడతాయి, ఎలా సక్సెస్ అవుతారని కూడా అతిపెద్ద ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల తరపున ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి బెంగళూరు కనుక వెళితే ఈ కూటమి చేసేటువంటి ప్రచారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, అయిపోయింది, ఇక బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటాడు, ఇక వాళ్ళ క్యాడర్ కూడా సైలెంట్ మోడ్లో ఉంటుందనే ఒక తప్పుడు ప్రచారం చేస్తారు. ఆ తప్పుడు ప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మంట యొక్క ఎఫెక్ట్. ఆ మాటలకు, ఆ మంటకు తట్టుకోలేక, వాటికి సమాధానాలు చెప్పలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఏదైతే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన తర్వాత ఆ 10-15 రోజులు వాళ్ళ క్యాడర్ అద్భుతంగా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి నిజాలేంటి, ఈ కూటమి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు ఏంటి అనేటువంటిది వాళ్ళకు పూసగుచ్చినట్టుగా వివరించడంలో వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. కాబట్టే వీళ్ళకు మింగుడు పడక అలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఒక చర్చ ఏంటయ్యాదంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. ఈ లండన్ టూర్ వెళ్ళగానే ఇక వాళ్ళ క్యాడర్ కూడా సైలెంట్ మోడ్లో ఉంటారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో, అంటే జగన్ గారి లండన్ టూర్కు సంబంధించి కూడా తప్పుడు ప్రచారాలు, మందుల కోసం వెళ్తున్నాడు, ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు అనమాట. కూతుర్లను చూడడానికి వెళ్తే కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినా ప్రజల తరపున నేను ఉంటానని చెప్పి జగన్ గారు ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎర్రటి ఎండలో ఎంత పడిగాపులు కాస్తూ ఉన్నారు అందరికీ తెలుసు. దానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళు చెప్పేదేంటి, ఇక్కడ కావాలని కొరత సృష్టించారు, అసలు సమస్యనే లేదు, చంద్రబాబు గారు నిప్పులు చెరిగారు కాబట్టి సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి వారి మీడియా చెప్తుంటుంది. అసలు కారణాలు ఏంటి అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలికి తీసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నేను లండన్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగోగులే, వారి కష్టాల తరపున నేను ఉంటానని చెప్పి కూటమి చేస్తున్నటువంటి కుట్రలు, పెట్రోల్ సంక్షోభానికి కారణాలు తన ఎక్స్ వేదికగా మరి ఈ కూటమిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రశ్నించడంతో పాటు తన క్యాడర్ కూడా దిశానిర్దేశం చేసినటువంటి క్రమంలో ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి ఢిల్లీకి వెళ్ళి అయితే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఎవరైతే నీరజ్ మిట్టల్ గారు ఉన్నారో, వారిని కలిసి అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఎందుకు వచ్చిందనేటువంటి అంశాలను, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను, ఇబ్బందులు పడుతున్నటువంటి వీటన్నిటిని కూడా ఎవిడెన్స్ రూపంలో వారికి చూపించి, అండ్ అదేవిధంగా ఏదైతే నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినటువంటి డీజిల్ అమరావతి నిర్మాణం కోసం ఆ రకంగా తీసుకోకుండా, అంటే ఇప్పుడు ఓఎంసీ దగ్గర తీసుకుంటే, బల్క్లో తీసుకుంటే 153 రూపాయలు రేట్ పడుతుంది. కాబట్టి సాధారణ ప్రజలు తీసుకునేటువంటి రిటైల్ బంకుల్లో 98 రూపాయలే ఉందని చెప్పి ఇక్కడ వేల లీటర్లు, కోట్ల లీటర్లు, వేలు కూడా కాదు, కోట్ల లీటర్లు ఇక్కడ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వమే ఒక లేఖలు రాసినటువంటి పరిస్థితి. సిఆర్డీఏనేమో పౌర సరఫరాల శాఖకు రాస్తుంది, వాళ్ళేమో చమురు కంపెనీలకు రాస్తారు. మరి రాయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇస్తే వాళ్ళు పెట్రోల్ 1000 లీటర్లు, ప్రతి బంకులో 5000 నుంచి 10,000 లీటర్లు కొనుగోలు చేసిన తర్వాత మరి లీటర్కి, ఒక లీటర్కి 55 రూపాయలు మిగిలించుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఈ లేఖలు రాయాలి? కాంట్రాక్ట్ అప్పగించేస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అయినా కూడా మీరు రాస్తున్నారు. ప్రభుత్వం వారికి సహకరించి సాధారణ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను అవినాష్ రెడ్డి గారు మన అక్కడికి వాళ్ళకు చేరవేయడం జరిగింది కేంద్రాన్ని. అంటే వైసీపీ ఎఫెక్ట్ కారణంగా కేంద్రంలో కదలిక వచ్చి వాళ్ళు కూడా మరి నీరజ్ మిట్టల్ గారు ఒక లేఖ విడుదల చేశారు. మీరు ఏదైతే లేఖలు రాశారో ఈ చమురు కంపెనీలకు వెంటనే ఉపసంహరించుకోవాలి, ఇది మీరు నిబంధనల ప్రకారం ఏదైతే తీసుకోండి, సాధారణ పెట్రోల్ బంకులో 200 లీటర్లకు మించి తీసుకోకూడదనే నిబంధన ఉంది కాబట్టి తూచా తప్పకుండా పాటించాలని సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఇది వైసీపీ యొక్క ఎఫెక్టు. అంటే ప్రజల తరఫున పోరాటం చేస్తారు జగన్ గారు అందుబాటులో ఉన్నా లేకున్నా అనడానికి అది ఒక ఎగ్జాంపుల్ కదా. జగన్ గారు లేకుంటే వైసీపీ క్యాడర్ ఇంకా ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న బ్యూటీ అది. సో మరి ఒక వైఎస్ అవినాష్ రెడ్డి గారు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో వైసీపీ క్యాడర్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వైసీపీ క్యాడర్లు కింద ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కూడా వివిధ రకాల పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం మెడలు వంచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వీళ్ళు చేసినటువంటి తప్పులను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కర్నూలులో కార్లకు తాలుగట్టి లాగుతూ ఉన్నారు. విజయవాడలో దేవినేని అవినాష్ గారు ఆటోలో వాళ్ళందరినీ పిలిపించి వారి యొక్క కష్టాలను తెలుసుకొని మరి ఆటోలకు తాలుగట్టి లాగినటువంటి పరిస్థితి. మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, తానేటి వనిత గారు, ఇట్లా ఒకరేమిటి రెండు అభినయ్ రెడ్డి గారు,
ఇట్లా ఎవరికి తోచినట్టుగా వారు ఈ కష్టాలను, ఈ పరిస్థితులను, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎందుకు వచ్చిన విషయాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో మరొక వైరల్ అవుతున్నటువంటి వీడియో, వైరల్ అవుతున్నటువంటి పాట ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అనేది ఒక పాట పాడారు తాళాలు కొడుతూ. అదే పాటని ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, పెట్రోల్ దొరకకపోవడం, పెట్రోల్ నీళ్ళు, మద్యం ఫుల్లు, సో ఇలాంటి అనేక వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్లో ఉన్నటువంటి ఇబ్బందులను, ఆ పరిస్థితులను పాట రూపంలో సిదిరి అప్పలరాజు గారు మరి వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడంతో ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. ఊరుకొకటి మందు షాపు చంద్రన్న, పెట్రోలు డీజిల్ లేదయా చంద్రన్న, నోటాకు బోటు లేలయా, నీకు ఎవరు సాటి లేదయ్యా చంద్రన్న, లైన్లు చంద్రన్న, రేషన్ కోసం చంద్రన్న, యూరియా కోసం చంద్రన్న, చంద్రన్న క్యూ లైన్లు చంద్రన్న, చంద్రన్న యూరియా కోసం చంద్రన్న, చంద్రన్న దిగ్గసాము చంద్రన్న, చంద్రన్న దిగ్గసాము చంద్రన్న, విషనరి కాదు చంద్రన్న, విషనరి నీవు చంద్రన్న, విషనరి కాదు చంద్రన్న, విషనరి నీవు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు 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 చంద్రన్న, నోటాకు బోటు లేలయో చంద్రన్న, నోటాకు బోటు లేలయో చంద్రన్న, నోటాకు బోటు లేలయో. యూరియా కొరత, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత, గ్యాస్ కొరత, అనేక కొరతలు. విజనరీ అంటారు, ముందు చూపు ఉందంటే నాకు ముందే తెలిసిపోతుందంటారు. వాళ్ళు అలా ముందు తెలిసినప్పుడు ఈ కొరతలు ఏంటి, నో స్టాక్ బోర్డులు ఏంటి చంద్రన్న అని చెప్పి సిదిరి అప్పలరాజు గారు వీళ్ళ ఫెయిల్యూర్కు సంబంధించి ఆయనకు ఆయనకు పాడినటువంటి పాపులర్ సాంగ్ని ఇక్కడ పాడి వినిపించడం జరిగింది. పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.